ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే తెలంగాణ పౌర సమాజాన్ని. ఎందుకంటే హక్కులు అడతారు కానీ బాధ్యతలు మాత్రం ఉండవు. ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారు పాదయాత్ర చేపట్టబోతుంది. ఈ పాదయాత్రకు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ సమస్యలు అంటే స్థానికంగా అధికారులు స్పందించలేదు. ప్రతి జిల్లాలో అలాగనే ఉంది. కలెక్టర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఎవరు కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజలకు జవాబుదారుగా పనిచేయట్లేదు. కాబట్టి మీరు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఓన్లీ సమస్యల గురించి వాస్తవాలు మేడ దృష్టికి తీసుకెళ్ళండి. చూసాం మరి ఇప్పుడు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టారా, అసలు ప్రజల కోసం మొదలు పెట్టారా, పార్టీ కోసం మొదలు పెట్టారా తెలియదు. కాబట్టి మేడం గారు వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ సమస్యలు పెండింగ్ లో ఉన్న అన్ని ఏ సమస్య అయినా సరే అంటే అక్కడ ప్రజావాణిలో పరిష్కారం కానీ, కలెక్టర్ దగ్గర పరిష్కారం కానీ, ఇక్కడ కూడా పరిష్కారం కానీ మేడం దృష్టికి ఇవ్వండి. మీరు ప్రతి ఒక్కరు మేడం నిలదీయండి, మేడంకి ఇవ్వండి. మీరు చెప్పండి, వాస్తవం చెప్పండి ఏం జరుగుతుంది. అసలు అధికారులు మొత్తం జీరో, ప్రజా పరిపాలన జీరో ఉంది, ప్రజా దర్బార్ జీరో, ప్రజావాణి జీరో. ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు పరిష్కారం కావట్లేదు. మీరు అందరూ పార్టీలకు అతీతంగా కూలీ సమస్యల గురించి మాట్లాడండి, మేడం దృష్టికి తీసుకెళ్ళండి. మరి మేడం గారు స్పందిస్తారు. ఎందుకంటే అందరిలో కాదు, మేడం గారికి కొంచెం ప్రత్యేకత ఉంది. ఆమె ప్రజల కోసం ఆలోచిస్తారని తెలుసు. కాబట్టి పౌర సమాజం మేల్కోవాలా. మీ సమస్యలు కంపల్సరీ మేడం దృష్టికి తీసుకెళ్ళండి. బాపట్ల కృష్ణ ప్రజా సంకల్పం నుంచి.